Children, in the previous class, we started the second lesson, that is the plant tissue. We have seen some introduction about plant tissue lesson, ma. Is it not? చూసాం కదా మనం లాస్ట్ క్లాస్లో plant tissue గురించి ఇంట్రడక్షన్ చూసాము. లెట్ us see in detail about each and every tissue of plants, ma. Okay, మహేంద్ర 8th slide పెట్టవా? Okay, ma'am. We are discussing about the plant parts and their functions. We have seen mainly two parts in the plant. One is a shoot system, another one is root system. Shoot system gives out branches, leaves, flowers, and fruits. Root system gives us tap roots. That means primary root, secondary roots, and its appendages. This is a brief introduction about the previous class, brief recap about previous class. Let us see in detail what are the functions of each and every part of the plant. Okay, if you look at this sunflower plant, we can see roots. What is the main function of roots? It gives anchorage. Anchorage means support to the plant, to embedded in the soil. Soil లోపల పెర్కులేట్ అవడానికి లేదంటే దానిలో ఉండిపోవడానికి యాంకరేజ్ ఎవరు ఇస్తారంటే రూట్స్ ఇస్తాయి అన్నమాట. రూట్ గివ్స్ సపోర్ట్ అండ్ యాంకరేజ్ టు ద ప్లాంట్. ఓకే, టు సర్వైవ్ ఎరెక్ట్ ఇన్ ద సాయిల్. సాయిల్లో ప్లాంట్ ఎరెక్ట్ గా ఉండడానికి బేస్ ఇచ్చేది ఎవరంటే రూట్స్ అన్నమాట. We have seen some example about basement also. If we build a new house, first what we do, we dig some hole in the land for the purpose of giving some basement. అంతే కదా, మనం ఏం చేస్తాము, కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు మనము ఆ నేలని తవ్వి దానిలో ఏం చేస్తామంటే బేస్మెంట్ వేస్తాం కదా. అలాగే యాజ్ బేస్మెంట్ ఫర్ ద home or house, for a plant it has to be, it is containing roots which give support to the plant for its survival. Okay, next part is stem. Okay, now above the root, immediately from the root, stem begins on the surface of the soil. అంటే రూట్ ఎండ్ అయిన తర్వాత సర్ఫేస్ అంటే సాయిల్ సర్ఫేస్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఏముంటుందంటే స్టెమ్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రూట్ అంటే రూట్ ఎండ్, రూట్ స్టార్ట్ అంటే రూట్ ఎలా ఉంటుంది, కింద సాయిల్ ఓన్లీనా, సాయిల్లో ఉండేదేమో రూట్, పైకి కనపడేదంతా కూడా మనకి స్టెమ్ అనమాట. ఓకే, ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద సాయిల్ సర్ఫేస్. సాయిల్ సర్ఫేస్ నుంచి ఈ స్టెమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టెమ్ హియర్? స్టెమ్ హోల్డ్స్ ద ప్లాంట్ అండ్ మూవ్స్ ఇట్ టువార్డ్స్ ద లైట్. అంటే అదేం చేస్తుందంటే ప్లాంట్ ని హోల్డ్ చేస్తుంది అండ్ ఆల్సో టు గ్రో అకార్డింగ్ టు ద సన్లైట్. సన్లైట్ కి అనుకూలంగా ప్లాంట్ పెరిగేలాగా చేస్తుంది అనమాట. ఓకే, టువార్డ్స్ లైట్ అంటే లైట్ వైపుగా పెరిగేటట్లు చేస్తుంది స్టెమ్. ఇట్ ఆల్సో ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్, వాటర్ అండ్ food materials around the plant. It also helps in the transportation of food and water molecules throughout the plant body. Okay, na stem em chestundante food materials ni, water bodies ni plant mottam kuda circulate ayye vidhanga help chestundi. If we go to leaves, leaves are required for nutrition. What is the main function of the leaf? Leaves perform photosynthesis. Okay, photosynthesis is the major action that we see in plants only. Plants లో మాత్రమే మనం చూసే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే photosynthesis అన్నమాట. By using photosynthesis only, they can prepare their own food and they store some of the excess food which we are taking for our needs. ఓకేనా, ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి, వాటి అవసరాల కోసం అవి కొంత ఫుడ్ తయారు చేసుకుంటాయి.
అవి వాటి నీడ్స్ ని అవి సాటిస్ఫై అయిన తర్వాత మిగిలిన ఫుడ్ ఏం చేసుకుంటాయి అమ్మ, అవి సీడ్స్ ద్వారా లేదంటే ఫ్రూట్స్ ద్వారా అవి స్టోర్ చేసుకుంటాయి. ఆ స్టోర్ అయిన ఫుడ్ ని మనం ఏం చేస్తాము, మన ఫుడ్ గా, మనకు కావాల్సిన ఫుడ్ గా మనం తీసుకుంటాం అనమాట. సపోజ్ ఇఫ్ టేక్ మ్యాంగో ట్రీ తీసుకున్నాం అనుకోండి, మనకు దానిలో ఎడిబుల్ పార్ట్ ఏంటి, ఎడిబుల్ అంటే ఉపయోగించుకోదగ్గ లేదా తినదగ్గ ఫ్రూట్ అని అర్థం అనమాట. మ్యాంగోనే కదా మనం తింటాము, లేదంటే లీవ్స్ తింటామా? లీవ్స్ తిన్నాం కదా. లీవ్స్ ఏం చేస్తాయి, వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకొని ఎక్సెస్ ఫుడ్ అంతా కూడా ఫ్రూట్స్ రూపంలో అవి స్టోర్ చేసుకుంటాయి. దట్ స్టోర్డ్ ఫుడ్ వీఆర్ టేకింగ్ యాజ్ ఫర్ అవర్ నీడ్స్. మన నీడ్స్ కోసం మనము ఆ ఫుడ్ ని తీసుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లవర్. Flower is the most important part. This is responsible for reproduction. Reproduction అంటే ఏంటి అంటే న్యూ వన్స్, కొత్త ప్లాంట్ మనకి రావాలన్నా కూడా ఏం జరగాలి, రీప్రొడక్షన్ జరగాలి. ఓకే, ప్లాంట్ లో ఏ పార్ట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే రీప్రొడక్షన్ లో ఫ్లవర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ రీప్రొడక్షన్. How it involves in reproduction is it produces some stamens and ఓవ్యూల్స్ ని స్టెమెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటి ద్వారా అవి రెండు ఫర్టిలైజ్ అవడం ద్వారా మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ నుంచి మనకి సీడ్స్ వస్తాయి కదా. ఇఫ్ యు టేక్ గోవా ఫ్రూట్, ఇట్ కంటైన్స్ సమ్ సీడ్స్. ఇఫ్ యు టేక్ మ్యాంగో ఫ్రూట్ ఆల్సో. ఓకే, మ్యాంగో ట్రీ ఫ్రూట్ లో కూడా ఏముంటుంది, లోపల సీడ్ ఉంటుంది. ఫ్రమ్ ద సీడ్స్ ఓన్లీ న్యూ ప్లాంట్ ఈజ్ ఎమర్జింగ్, న్యూ ప్లాంట్ ఈజ్ సర్వైవింగ్ అనమాట. అంతే కదా, మనం సీడ్స్ వేస్తామా, ఫ్రూట్ మొత్తం వేసేస్తామా? అది కొత్త ప్లాంట్ రావాలంటే సీడ్స్ ని మాత్రమే తీసుకుంటాం అనమాట. ఆ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెయిన్ గా మనకి ఫ్లవర్ నుంచే వస్తాయి. ఫ్లవర్ లో ఫెర్టిలైజేషన్ జరగడం ద్వారా మనకి ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ లో నుంచి ఏమొస్తాయేమో మనకి సీడ్స్ వస్తాయి అనమాట. దో సీడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ న్యూ ప్లాంట్. ఆ సీడ్స్ నుంచే కొత్త ప్లాంట్స్ వస్తాయి అనమాట. సో flower plays a major role in reproduction. Okay, it contains pollen grains and eggs which make the seeds to make new plants. ఫ్లవర్ లో ఏముంటాయి అంటే పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. మీకు పుప్పొడి రేణువులు అంటాం కదా తెలుగులో. ఇప్పుడు మీరు కనుక ఒక ప్లాంట్ ఒక ఫ్లవర్ ని టచ్ చేస్తే లోపల చిన్న చిన్న ట్యూబ్స్ లాగా చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిని కనుక మనం టచ్ చేస్తే ఎలా ఉంటుంది, మన వేళ్ళంతా కూడా కొంచెం ఎలా ఉంటుందంటే ఒక రఫ్ గా, అంటే ఏదన్నా ఒక మెటీరియల్ ని మనం ఇప్పుడు సపోజ్ మనం రవ్వ అలాంటివి ఉంటాయి కదా, ఫైన్ పౌడర్ ని కనుక మనం ఎలా టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పోలన్ గ్రెయిన్స్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో కంటైన్స్ ఎగ్స్. ఓకే, దాని ద్వారా ఫెర్టిలైజేషన్ జరిగి మనకి ఏం రాయకూడదు. ఎవరో రెడ్ లైన్ గీసారు, ఎవరో అది ఏం పని, ఓన్లీ చూడండి, స్క్రీన్ చూడండి అంతే. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టమా. దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఓకే, ఫ్రూట్స్ ఏం చేస్తాయో మనకి యాంకరేజ్ ఇస్తాయి. స్టెమ్ ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ లీవ్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ photosynthesis and also flowers are responsible for reproduction. Okay, these are the main functions of the plant parts. If we take some of the functions and which are performing those functions, if we take absorption of water from soil నుంచి ఎలా అబ్సార్ప్షన్ అంటే ఏంటి, తీసుకోవడం అంట, గ్రహించడం ఎలా జరుగుతుంది అంటే త్రూ రూట్స్ ఓన్లీ. అంటే మనం వాటర్ ఎక్కడికి వస్తాము, నేలలోనే కదా వేస్తాము. ప్లాంట్ యూజ్ చేసుకునే విధంగా మనం ఎక్కడ స్టోర్ చేస్తాము, నేలలో, అంటే సాయిల్ మీద మనం వాటర్ వేస్తాము. ఆ వాటర్ అనేది దేని ద్వారా ప్లాంట్ తీసుకుంటుంది, త్రూ రూట్స్ ఓన్లీ. రూట్స్ ద్వారానే ప్లాంట్ టేక్స్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది, దేని ద్వారా జరుగుతుందంటే త్రూ లీవ్స్. ఓకే, లీవ్స్ కంటైన్ సమ్ పోర్స్, దట్ ఈస్ స్టొమాటా అంటాం. ఇంకా ఫర్దర్ గా అంటే ఇంకా ముందున్న లెసన్ లో వస్తుంది దాని గురించి. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మీన్స్ టేకింగ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివింగ్ అవుట్ ఆక్సిజన్. అంతే కదా. ప్లాంట్స్, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద ప్లాంట్స్ ని మనం ఎక్కువగా ఎందుకు పెంచమంటారు అందరూ, మనము ఎక్సేల్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి, ఇంటర్న్ మనకి ఏమిస్తాయి, మనకు కావాల్సిన ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి.
in the process of photosynthesis. This is all happening in the process of photosynthesis. Photosynthesis lo idantha kuda process jarugutundi anamata. Okay, so this exchange of gases takes place in the leaves only. That to stomata. In turn ante leaves lo kuda ekkada jarugutundante stomata lo jarugutundi. Okay, as I said earlier, photosynthesis also occurs in the leaves only. Transpiration means if we see summer season లో ప్లాన్ లేదంటే వింటర్ సీజన్ లో మనం కనుక చూసామనుకోండి, మార్నింగ్ కల్లా ఆ లీవ్స్ మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఏంటి, ఆ ప్లాంట్ లో ఉన్న ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే గట్టేషన్ అంటాం. అది వింటర్ సీజన్ లో జరుగుతుంది. అదే సేమ్ ప్రాసెస్ సమ్మర్ సీజన్ లో కూడా జరుగుతుంది అనమాట. సమ్మర్ లో ఏంటంటే మనకి కనిపించదు ఆ వాటర్ వేపర్ అనేది, ఆ ట్రాన్స్పిరేషన్ ద్వారా లాస్ అయ్యే వాటర్ వేపర్ కనిపించదు. వై? బికాస్ టెంపరేచర్ ఇన్ ద అవుట్ సైడ్ ఈస్ వెరీ హై. వెన్ వాటర్ మాలిక్యూల్స్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ప్లాంట్ దే ఇమీడియట్లీ ఎవాపరేట్స్ అనమాట. అందువల్ల మనకి బయటకు వచ్చినా కూడా మనకి కనిపించవు అనమాట. ఓకే, ట్రాన్స్పిరేషన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద, ఎందుకోసం యూజ్ అవుతుందంటే ఎక్సెస్ గా ఉన్న వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళడానికి, లేదంటే ప్లాంట్ యొక్క టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో అక్కర్స్ ఇన్ లీవ్స్ ఓన్లీ. ఓకే, రీప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్లవర్. ఇక్కడ మిస్టేక్ పడింది, ఫ్లవర్. ఇందాక చెప్పాను కదా, ఫ్లవర్ లో స్టేమెన్స్ ఉంటాయి, ఓవిల్స్ ఉంటాయి, వాటి మధ్యలో ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి రీప్రొడక్షన్ జరిగి ఏం జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ అంటే రీప్రొడక్షన్ అనమాట. రీప్రొడక్షన్ జరిగి ఫ్రూట్స్ వస్తాయి, దాని నుంచి సీడ్స్ వస్తాయి అని చెప్పాను కదా. ఓకే, రీప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ ఫ్లవర్ అనమాట. ఇక్కడ తప్పు పడిందమ్మా, ఇక్కడ మిస్టేక్ వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, డూ ఆల్ ప్లాంట్ పార్ట్స్ హ్యావ్ సిమిలర్ సెల్స్? అన్ని ఎవరి మా, ప్లీజ్ డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్. హూ ఇస్ దట్? మేడం మమత. మహేంద్ర. మమత. మమత. మమత ఫ్రమ్ పీలేరు. తర్వాత మీ ఇష్టం. ఇంకా ఎందుకు అట్లా రాస్తున్నారు? ఓకే, డూ ఆల్ ద ప్లాంట్ పార్ట్స్ హ్యావ్ సిమిలర్ సెల్స్ అంటే అన్ని ప్లాంట్ పార్ట్స్ లో ఒకే టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయా? We don't know, but we are going to see now. Okay, అన్నిట్లో అన్ని ప్లాంట్ పార్ట్స్ లో ఒకేలాంటి సెల్స్ ఉండవు అన్నమాట. ఓకేనా, సెల్స్ అనేవి పర్టికులర్ పార్ట్ ని బట్టి అవి పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్ ని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి. ద డిఫర్ బేసింగ్ ఆన్ దేర్ ఫంక్షన్ అండ్ వేర్ దే అక్కర్. దట్ మీన్స్ ద పొజిషన్ ఆఫ్ ద సెల్స్ అనమాట. అంటే ఆ సెల్స్ ఉన్న పొజిషన్ ని బట్టి అవి పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్ ని బట్టి సెల్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. Okay, all plant parts are not containing similar cells. Similar cells అంటే అన్నిట్లో కూడా ఒకేలాంటి సెల్స్ ఉండవు అన్నమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఆల్ ఆఫ్ ఒక్క నిమిషం మహేంద్ర. ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ దిస్ పిక్చర్ మా. ఇఫ్ యు టేక్ ఆనియన్ పీల్ సెల్స్ అనేవి అంటే పింక్ కలర్ లో కనిపిస్తాయి అన్నమాట మనకి. ఓకే, ఇఫ్ యు టేక్ ఆనియన్ రూట్ టిప్స్, మన ఇప్పుడు ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కి కింద ఏముంటాయి, చిన్న చిన్న హెయిర్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఆనియన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం పైన ఉన్న ఒక రౌండెడ్ డిస్క్ లాంటి పోర్షన్ ని మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం. ఆ రిమూవ్ చేసే పోర్షన్ ని కనుక మనము క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అబ్జర్వ్ ద హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. అంటే ఒక సన్న హెయిర్ లాంటి, అంటే వెంట్రుకల్ లాంటి స్ట్రక్చర్స్ ని, నాట్ లైక్ వెంట్రుకల్ అంటే హెయిర్ గా ఉండవు, కొంచెం థిక్ గా ఉంటాయి అనమాట. వాటిని ఏమంటామంటే రూట్ హెయిర్స్ అంటాం. వాటిని కనుక మనము ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని వాటిని అవి సగం మెర్జ్ అయ్యేలాగా డిప్ చేసి దానిలో పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా రూట్స్ డెవలప్ అవుతాయి అనమాట వాటి నుంచి. ఓకేనా, ఆ రూట్ నుంచి ఆ టిప్స్ ఆఫ్ ద రూట్ ని తీసుకొని మనము సెక్షన్ చేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, ఫిగర్ 4 లాగా. ఓకేనా, దిస్ ఈస్ ద ఆనియన్ రూట్ టిప్ సెల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ బీటిల్ లీఫ్. ఆ లీఫ్ ని కనుక మనము దాన్ని క్రాస్ సెక్షన్ చేసి చూసామంటే ఈ విధంగా గ్రీన్, అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా లీఫ్. లీఫ్ ఆఫ్కర్స్ ఇన్ గ్రీన్ కలర్ ఓన్లీ.
గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ సెల్స్ కూడా ఎలా ఉన్నాయి మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. అదే ఆనియన్ పీల్ ఎలా ఉంటుంది కొంచెం సమ్వాట్ పింక్ కలర్ లో ఉంటుంది కదా పైన ఆనియన్ పీల్. సో ఆనియన్ పీల్ సెల్స్ అక్కడింగ్ ఇన్ అపియరింగ్ ఇన్ పింక్ కలర్ అన్నమాట. So if you see these three pictures, all the cells are same in the three cases ma. ఈ 3 cases లో cells అన్ని ఒకేలా ఉన్నాయా? No, they are not same in all these 3 cases. Okay. Okay, Mahendra, next slide పెట్టవా? Okay, cells are present in groups. If you see the previous slide, how the cells are present? They appear singular groups. They appear in groups. They are occurring in groups. Ante group ante more than one, more than two unte manam emantamu group antam. Okay na, avanni kuda ela unnayi group ga unnayi, single ga levu anamata. Okay na, cells in groups which are nearly similar in structure perform similar functions. Such group of cells are called tissues. Okay. ఇప్పుడు ఇందాక ఏం చేశాను, నేను చూపించాను ఆనియన్ పీల్ సెల్స్ చూపించాను కదా. ఆనియన్ పీల్ సెల్స్ లో పింక్ కలర్ లో ఉన్న సెల్స్ అన్ని ఒక గ్రూప్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, ద సెల్స్ విచ్ ఆర్ పెర్ఫార్మింగ్ సిమిలర్ ఫంక్షన్ అండ్ సిమిలర్ స్ట్రక్చర్ గ్రూప్ టు ఫార్మ్ ఏ స్ట్రక్చర్ దట్ ఈస్ నథింగ్ బట్ టిష్యూ. ఓకేనా, ఏ సెల్స్ అయితే సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుందో ప్లస్ సేమ్ ఫంక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తాయో అవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అవుతాయి. ఆ గ్రూప్ ని ఏమంటామంట మనము టిష్యూ అంటాం. Okay, in the previous slide we have seen beetle leaf cells. Leaf cells ఎలా ఉన్నాయి మనకి ఇందాక గ్రీన్ కలర్ లో కనిపించినాయి అవునా. ఆ గ్రీన్ కలర్ సెల్స్ అన్ని కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయినాయి కదా. ఓకే, those are performing one function only. Those group of cells are performing singular function. అవన్నీ కూడా ఒకే ఫంక్షన్ ని పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, those which are in similar in function and similar in shape and size grouped to form a tissue. అంటే ఏవైతే సిమిలర్ ఫంక్షన్ ని పెర్ఫామ్ చేస్తాయో అలాగే సిమిలర్ స్ట్రక్చర్ అండ్ షేప్ ని కలిగి ఉంటాయో అవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అవుతాయి. ఆ గ్రూప్ ని ఏమంటామంటే మనము టిష్యూ అంటాం. అండర్స్టాండ్ మా? వాట్ ఈస్ అవర్ టాపిక్? మన టాపిక్ ఏంటి? ప్లాంట్ టిష్యూ. అంటే ప్లాంట్స్ లో ఉన్న డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనము స్టడీ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇఫ్ యూ టేక్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆఫ్ టిష్యూ, అంటే ప్లాంట్ టిష్యూలో ఉన్న టైప్స్ ని తీసుకుంటే there are mainly 4 basic types of tissue are present in the plants. Plants lo main ga 4 basic types ఉంటాయి అన్నమాట tissues. What are they means? First one is meristematic tissues, second one is dermal tissues, third one is ground tissues, fourth one is vascular tissue. How many types of tissues are present in the plant ma? Plant lo ఎన్ని types of tissues ఉంటాయి? ఎన్ని ఉంటాయి? You can say by your మీరు చెప్తే నాకు లిప్ మూమెంట్ బట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వెదర్ యూఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్. ఓకేనా, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఐ కెన్ నోటిఫై యువర్ ఆన్సర్ బై సీయింగ్ యువర్ లిప్ మూమెంట్. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ ఆర్ దేర్? 4 types of plant tissues are there. Okay, first one is meristematic tissues, second one is dermal tissues, third one is ground tissue and vascular tissue. Okay, what is the role of meristematic tissue? Is it involves in overall growth and repair of the plant body. అంటే ప్లాంట్ యొక్క ఓవరాల్ గ్రోత్, అంటే మెయిన్ గా ప్లాంట్ యొక్క గ్రోత్ దేని ద్వారా జరుగుతుందంటే మెరిస్టమాటిక్ టిష్యూ ద్వారానే జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్సో రిపేర్స్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డ్యామేజ్ టు ద ప్లాంట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మెకానికల్ డ్యామేజ్ ఆర్ బై సమ్ మైక్రో ఆర్గానిజమ్స్, ద డ్యామేజ్ షుడ్ బి రిపేర్డ్ నా. దిస్ రిపేర్ మెకానిజం ఇస్ కండక్టెడ్ బై మెరిస్టమాటిక్ టిష్యూస్. మెరిస్టమాటిక్ టిష్యూసే ఆ డ్యామేజ్ ని రిపేర్ చేస్తాయి అనమాట. అంటే అక్కడ ఏమైనా సెల్స్ లాస్ అయినాయి అనుకోండి, అక్కడ ఇమీడియట్ గా ఏం జరుగుతుంది, మెరిస్టమాటిక్ టిష్యూస్ అక్కడ సెల్ డివిజన్ ని రెగ్యులేట్ చేసి అవి కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డెర్మల్ టిష్యూస్. దిస్ ఫార్మ్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. మనకి వీఆర్ హ్యావింగ్ స్కిన్ ఉంది కదా మన బాడీలో కవర్ చేస్తూ, అలాగే ప్లాంట్స్ కూడా డెర్మల్ టిష్యూ ఉంటుంది అనమాట, విచ్ కవర్స్ ద ప్లాంట్ బాడీ. ఆ ప్లాంట్ బాడీని మొత్తం కవర్ చేస్తూ ఉండే టిష్యూని ఏమంటామంటే మనము డెర్మల్ టిష్యూ అంటాం. ఓకేనా, యాజ్ లైక్ అవర్ స్కిన్. నెక్స్ట్ వన్ ఇస్ గ్రౌండ్ టిష్యూ. ఫార్మ్ ద ప్లాంట్ బాడీ, అంటే లోపల
ఇన్నర్ గా ఉండేదంతా కూడా లోపలగా ఉండేదంతా కూడా గ్రౌండ్ టిష్యూనే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ vascular tissue. Vascular tissue is mainly responsible for transport of food and water molecules. వాటర్ మాలిక్యూల్స్ ని ఫుడ్ మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూని ఏమంటామంటే మనము vascular tissue అంటాం. Okay, what are the main types of plant tissue? There are 4 types of plant tissue. You have to keep it in your mind always, ma. Our lesson is basically on these 4 tissues only. మనము ఈ 4 tissues నే in detail గా చూస్తాం తర్వాత లెసన్ లో. So you have to by heart all these 4 tissues. First one is meristematic tissue. They form overall growth and repair of the plant body. Next one is dermal tissue. They form covering of the plant body. They covers the plant body. Next one is a ground tissue. Okay, the plant's main ground tissue మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. మిగిలిన టిష్యూ అంతా కూడా గ్రౌండ్ టిష్యూనే అన్నమాట. ఓకే, నెక్స్ట్ vascular tissue. Vascular tissue is responsible for transportation of materials, either water or food materials. Okay, Mahendra, next slide betava. Let us see in detail about meristematic tissue. Meristematic tissue గురించి మనం డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. Mahendra, next slide betava. Mahendra, next slide betava. Okay, Mahendra. This is the meristematic tissue. Okay, if you see the second picture, here we can see the meristematic tissue in these regions. ఇక్కడ చూడండి, టిప్ లో కూడా మనకి ఎపికల్ మెరిస్టమ్ ఉన్నదంతా కూడా మెరిస్టమాటిక్ టిష్యూ అన్నమాట. టిప్ లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అండ్ ఆల్సో లేటరల్ సైడ్స్ లో కూడా మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో అండ్ షూట్ టిప్. రూట్ టిప్ అంటే ఏంటి? రూట్ కి లాస్ట్ గా, అంటే ఒక మనం రూట్ మెయిన్ బ్రాంచ్ ని కనుక తీసుకొని దాన్ని ఎండ్ అయ్యే పార్ట్ ని చూస్తే అక్కడ ఏముంటుందంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. అదే స్టెమ్ ని తీసుకొని ఆ పైన ఎపికల్ అంటే పైన ఉన్న స్ట్రక్చర్ ని చూసామనుకోండి, అక్కడ కూడా మెరిస్టమాటిక్ టిష్యూనే ఉంటుంది అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూ రిమైండ్ దిస్ పిక్చర్ మా. ఈ సెకండ్ పిక్చర్ ని చూడండి అందరూ, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఉంటుందో. మెరిస్టమ్ అంటే టిప్ ఆఫ్ ద రీజియన్ అన్నమాట. ఇంటర్ క్యాలరీ అంటే ఇన్ బిట్వీన్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఇస్ లాటరల్ మెరిస్టమ్. ఓకే, మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, which brings about overall growth and repair is called the meristematic tissue. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఓవరాల్ గ్రోత్ అంటే టోటల్ గా గ్రోత్ ని ప్లస్ రిపేర్ ని కూడా పెర్ఫార్మ్ చేసేది ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూనే అని చెప్పాను కదా. ఓకే, దెర్ ఆర్ 3 types ఇన్ మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూలో కూడా మళ్ళీ 3 types ఉన్నాయి అనమాట. బేసింగ్ ఆన్ వేర్ ద టిష్యూ ఇస్ ప్రజెంట్. ఆ టిష్యూ ఏ రీజన్స్ లో ప్రజెంట్ అయ్యింది అనే దాన్ని బట్టి మెరిస్టమాటిక్ టిష్యూ కూడా 3 types అనమాట. వన్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ అట్ ద టిప్ ఆఫ్ ద ప్లాంట్. టిప్ అంటే ఏంటి? కొన అని అర్థం, ఎడ్జ్. ఓకే, దట్ మే బి షూట్ ఎడ్జ్ ఆర్ రూట్ ఎడ్జ్. రూట్ ఎడ్జ్ అయినా కావచ్చు, ఓకే. ఫస్ట్ వన్ ఇస్ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఎపికల్ అంటే ఏంటి? పైన టిప్ లో అన్నమాట. ఓకేనా? ఇఫ్ యు సీ ద పిక్చర్ హియర్ వి కెన్ సీ ఎపికల్ మెరిస్టమ్. దట్ మీన్స్ స్టెమ్ టిప్ ఉంటుంది కదా, స్టెమ్ యొక్క కొన ఉంటుంది కదా, కాండం యొక్క కొన, దాన్ని ఎపికల్ మెరిస్టమ్ అంటాం. ఓకేనా? అక్కడ ప్రజెంట్ అయిన దాన్ని ఏమంటామంట మనము? ఎపికల్ మెరిస్టమ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. లాటరల్ అంటే సైడ్స్. ఓకేనా?
ఇన్ ద థర్డ్ పిక్చర్, ఇన్ ద థర్డ్ పాయింట్ చూడండి మా, కింద చూడండి 2 లాంగిట్యూడినల్ లైన్స్ ఉన్నాయి కదా, నిలువుగా ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటామంటే మనము లాటరల్ మెరిస్టమ్. అంటే ఇట్ గివ్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద ప్లాంట్, అంటే ప్లాంట్ కి సర్కంఫరెన్స్ ఇస్తుంది. సర్కంఫరెన్స్ అంటే ఏంటి? చుట్టుకొలత అంటాం కదా. అంటే ప్లాంట్ అనేది రౌండ్ గా, ఇప్పుడు ప్లాంట్ ఎలా ఉంటుంది మా, రౌండ్ గా ఉంటుందా ఫ్లాట్ గా ఉంటుందా? రౌండ్ గానే ఉంటుంది కదా. ఆ సర్కంఫరెన్స్ అనమాట, అంటే ఆ చుట్టుకొలత పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట లాటరల్ మెరిస్టమ్. అంటే లాటరల్ గా అంటే సైడ్ గా, సైడ్ టిష్యూ అంతా కూడా డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది లాటరల్ మెరిస్టమ్. నెక్స్ట్ ఈజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్ అని అర్థం, ఓకేనా. ఇక్కడ థర్డ్ పిక్చర్ లో కనుక మీరు సెకండ్ పిక్చర్ చూస్తే మెరిస్టమ్ చూడండి, ఆ బ్రాంచ్ పక్కన ఉన్న లీఫ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ప్రజెంట్ అయ్యేది ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఆల్సో ప్రజెంటెడ్ ద రీజన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ కి ఉన్న కాడను ఏమంటామంటే స్టాక్ అంటాం అనమాట. ఆ స్టాక్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ను కూడా ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇట్ ఆల్సో ప్రజెంటెడ్ ద రీజన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, ఫ్లవర్ యొక్క స్టాక్ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా ఇంటర్ క్యాలరీ మెరిస్టమే ఉంటుంది. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? Okay ma, if you take differences between the SAM and RAM, SAM means shoot apical meristem, RAM means root apical meristem. Okay na, root tip lo ఉన్నదాన్ని ఏమంటామంటే షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటాం. స్టెమ్ టిప్ లో ఉండేదాన్ని ఏమంటామంటే రూట్ టిప్ లో ఉండేదాన్నేమో రూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటాము. షూట్ టిప్ లో ఉండేదాన్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటాం. In both the regions meristematic tissue is present అన్నమాట. రెండు రీజన్స్ లో కూడా మెరిస్టమాటిక్ టిష్యూనే ఉంటుంది. వాట్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ? it divides frequently, it divides vigorously and gives out new cells. కొత్త సెల్స్ ని విగరస్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఇఫ్ టేక్ సీడ్ ని కనుక మనము ఏం చేస్తాము, సాయిల్ లో మనం ఏం చేస్తాము, తవ్వి దానిలో పెడతాం కదా. పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటి మా? ఫస్ట్ ఒక సీడ్ ని కనుక మనం తీసుకుంటే అవి జర్మినేట్ అవుతుంది కదా. జర్మినేట్ అంటే మొలకెత్తడం అనమాట. మొలకెత్తిన వెంటనే వీ కెన్ సీ 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, ప్లమ్యూల్, ఇంకోటేమో గ్లూమ్యూల్ అంటాం. అంటే ఒకటేమో రూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకటేమో షూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ రెండు రీజియన్స్ లో కూడా ఏముంటుందంటే టిప్స్ లో, అంటే టిప్ ఆఫ్ ద రూట్ అండ్ టిప్ ఆఫ్ ద స్టెమ్ we can see meristematic tissue. ఆ టిప్స్ లో మనం చూసే టిష్యూ ఏంటంటే రూట్ మెరిస్టమాటిక్ టిష్యూ అనమాట. మెరిస్టమాటిక్ టిష్యూ ఇస్ ప్రెసెంట్ ఎట్ ద టిప్ రీజన్స్ ఆఫ్ బోత్ రూట్ అండ్ షూట్ రీజియన్స్. షూట్ యొక్క టిప్ లోను రూట్ యొక్క టిప్ లోను మనం చూసే టిష్యూ ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, వాట్ ఆర్ there is some differences between shoot apical meristem and root apical meristem also. If you take the differences, if you take shoot apical meristem, cells are produced in 2 directions. Shoot apical meristem లో ఉన్న cells అనేవి 2 types లో డివైడ్ అవుతాయి అన్నమాట. 2 types అంటే 2 planes లో 2 విధాలుగా డివైడ్ అయ్యి విగరస్ గా డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అదే ఇఫ్ యు టేక్ రూట్ ఎపికల్ మెరిస్టమ్, దే డివైడ్ ఇన్ ద ప్రొడ్యూస్ ఇన్ ఓన్లీ 1 direction. ఒక డైరెక్షన్ లోనే మనకి రూట్ ఎపికల్ మెరిస్టమ్ ని మనం చూస్తాం అనమాట. ఓకే, షూట్ ఎపికల్ మెరిస్టమ్ గివ్స్ అవుట్ ఎంటైర్ ప్లాంట్. ఒక షూట్ ఎపికల్ మెరిస్టమ్ లో ఉన్న ఒక్క సెల్ తీసుకొని మనము ఏం చేయొచ్చు అంటే కొత్త ప్లాంట్ ని మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే దానికి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం ఆ కెపాసిటీని టోటిపోటెన్సీ అంటాం. ఏంటి? క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఆ కెపాసిటీని టోటిపోటెన్సీ అంటాం. టోటిపోటెన్సీ ఇస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్
shoot apical meristem only. Okay, if you take root apical meristem, there is no totipotency. అంటే ఆ రూట్ ఎపికల్ మెరిస్టమ్ కి ఆ మొత్తం ప్లాంట్ ని ఫార్మ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షూట్ ఎపికల్ మెరిస్టమ్ సెల్స్ అండ్ root apical meristem cells. Okay, if we take root apical meristem, we can see root cap around the root apical meristem. ఇక్కడ చూడండి పిక్చర్ లో మీకు రూట్ క్యాప్ కనిపిస్తుంది కదా. రూట్ క్యాప్ అంటే రూట్ సెల్స్ ని కవర్ చేస్తూ ఒక క్యాప్ అంటే ఒక కవరింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం రూట్ క్యాప్ అంటాం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ we can't see that